మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో రాజుగారు ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నారు. ఆ వంట ఏంటో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈరోజు శ్రావణ మంగళవారం, సో కాబట్టి ఈ రోజు మా కోసం మంచి మంచి వంటలు చేసి చూపెట్టాలి మీరు. తప్పకుండా. ముందుగా ఈరోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఏ వంట చేయబోతున్నారు? ఒక రైస్ ఐటమ్ చూస్తున్నాండి, కొంచెం హెల్దీ రైస్ ఐటమ్. ఓకే. మునగాకు అంటే మనము మునగా చెట్టుకు సంబంధించి ఏది అంటే ఏ పార్ట్ తీసుకున్నా కానీ మనకు హెల్త్ పరంగా చాలా మంచిది. చాలా మంచిది. సో మునగాకు ఎస్పెషల్లీ చాలా మంచిది అంటారు. ఎస్, ఈ మునగాకుతో పొడి చేసి దాంతో అన్నం చేస్తున్నాను. మునగాకు పొడి అన్నం. ఓకే ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మునగాకు పొడి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు పొడి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా మనం మునగాకు పొడి రెడీ చేసుకున్నాం అండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో శనగపప్పు, ఓకే, మినపప్పు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగిన తర్వాత మునగాకు. ఓకే. సో ఇప్పుడు మునగాకు కూడా హాయిగా మనకి మార్కెట్లో దొరికేస్తుంది, సో మనం కొనేసుకోవచ్చు ఫ్రెష్గా. అంటే ఇది ఇలా పొడి చేసుకొని పెట్టేసుకున్నా మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు. రెండు మల్టీపర్పస్ లాగా మనకి అది హెల్ప్ అవుతుంది కదా. లేదా మామూలుగా మనం పప్పు చేసుకున్న, రసం చేసుకున్న, పులుసు లాంటివి చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకుని మనం తీసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ రసం చేసుకున్నప్పుడు మనకి మునక్కాడలు వేసుకుని కూడా చేసుకుంటాం కదా, సో ఆ ఫ్లేవర్ రావాలి అంటే ఈ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఈ పౌడర్ కొంచెం వేసుకున్నా మనకు బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలి. వేగిన తర్వాత మనం ఏంటంటే పొడి కొట్టుకుంటాం. కొద్దిగా బాగా వేయించుకోవాలి. ఓకే. సో ఆ మునగాకులో కొంచెం తడి ఉంటుంది కదా, తడి కూడా ఉంటుంది. అసలు కొంచెం ఆ తడి పోతే మనకు పొడి అనేది కొంచెం బాగా వస్తుంది. ఓకే రాజు గారు, సో మీరు వేయించేస్తూ ఉండండి. అలప చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 20 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను. సో ఇది మిక్సీ పట్టేసి మనం పొడి కొట్టేసుకోవాలి. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఈ పొడి బాగా నిలువ ఉంటుంది కదా మనకి? నిలువ ఉంటుందండి. కావాలంటే రైస్లో కూడా హాయిగా తినొచ్చు కదా పొడి వేసుకుని? తినేసేయచ్చు. అంటే డైలీ కొంచెం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ముద్ద కొంచెం కరివేపాకు ఎలా తింటూ ఉంటారు కదా చాలా మంది కూడా. సో ఇలా మునగాకుడు కూడా మనం చేసి పెట్టుకుని ఫస్ట్ ముద్ద తినేసుకోండి. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాండి.
సో నెయ్యితో పెట్టుకుంటున్నారా? నేతితో పెట్టి సో ముందుగా పోపు దినుసులు, మ్మ్. సో రైస్ కాబట్టి కొంచెం పోపు దినుసులు ఎక్కువగానే వేసుకుంటాం. అంటే పప్పులు కొంచెం ఎక్కువగా ఉంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. బాగుంటుంది. సో పౌడర్ ఒకటి చేసి మనం నిలువ చేసుకుంటే మిగతాదంతా కూడా చాలా ఈజీ. పోపు పెట్టేసుకుని చేసేసుకోవటం. రైస్ వేసి కలిపేసుకోవడం. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఓకే, కొంచెం కరివేపాకు. ఓకే, ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్, ఓకే, అలాగే బాస్మతి రైస్ ఇలా పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేస్తున్నాను. ఓకే. ఓకే, సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు ఆ మునగాకు తాలూకు ఫ్లేవర్ కూడా రైస్ బాగా పట్టేస్తుంది. ఓకే, సో కొంచెం మగ్గాలి. సో ఇక్కడ పౌడర్ మీరు వేశారు కదా, అవునండి, అలాగే కావాలి అంటే ఆకులు కూడా వేసుకోవచ్చా? మునగ ఆకులు కూడా కొన్ని వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చు. అది మనం పోపులో అది వేగిన తర్వాత అప్పుడు ఈ రైస్ అనేది యాడ్ యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఆకు కొంచెం మందంగా ఉంటుంది, వేగడానికి అవును. కొంచెం టైం తీసుకుంటుంది. సరిగా వేగలేదు అనుకోండి కొంచెం వగరు అనేది తగులుతుంది. తగులుతుంటుంది. సో బాగా వేయించేసుకుని కావాలంటే రైస్ యాడ్ రైస్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ. ఓకే, సో దీనికి బాస్మతి బియ్యం తీసుకోవడం వల్ల ఇంకా బాగా బాగా టేస్ట్ తెలుస్తుంది. అనేది కూడా బాగా తెలుస్తుంది. సో దానికి తోడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసాం కదా. అవును. ఓకే, ఓకే, సో మునగాకు పొడి అన్నం రెడీ అండి. వేడివేడిగా మునగాకు పొడి అన్నం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ అన్నం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునగాకు పొడి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మునగాకు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునగాకు పొడి అన్నం రెడీ.